Movie name was Drive, starring by Adi Pinisetti, Madonna, Sebastian Satyadev. మూవీ వాజ్ సో నైస్. ఈ మధ్య ఆది గారి సినిమాలు చాలా డిఫరెంట్గా ఉంటున్నాయి. కథలోని కంటెంట్ అనేది సపరేట్ జోన్నే ఎంచుకుంటున్నారు. ఈ మూవీ కూడా అలాంటి కోవలోకే చెందుతుంది. ఈ మూవీ చాలా అప్డేట్ వర్షన్. వాళ్ళు తీసిన విధానం, క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్గా రాసుకున్నారు డైరెక్టర్ గారు. సినిమా చూస్తున్నంతసేపు మనల్ని పరిగెత్తిస్తుంది హీరోతో పాటు. డ్రైవ్ అంటే సినిమా మొత్తం డ్రైవింగ్లోనే జరుగుతుంది. కానీ నేను మాత్రం ఆ హ్యాకర్ సత్యదేవ్ అని ముందే కనిపెట్టేశాను బ్రో. ఇక కథలోకి వెళ్తే, సంజీవరెడ్డి అనే వ్యక్తి ప్రజావార పత్రిక నడుపుతారు. ఎక్కడో చిన్న చిన్న గ్రామాల నుండి స్టార్టప్ చేసి దాన్ని అంచెలంచెలుగా ఎదిగే స్థాయికి తీసుకొస్తారు. ఆయన తర్వాత తన కొడుకు జయదేవ్ రెడ్డి దాన్ని ఇంకా నేషనల్ లెవెల్కి తీసుకెళ్తారు. ఆ తర్వాత తన చిన్నప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్ తన జీవితాన్ని మార్చేస్తుంది. తన వద్ద డబ్బు, పరపతి, పేరు అన్నీ పోతాయి. అది ఎవరు చేస్తున్నారు అనేది హీరోకి అర్థం కాదు. మూవీ స్టార్ట్ అయిన 15 నిమిషాల తర్వాత టెన్షన్ స్టార్ట్ అవుద్ది. ఒక అన్నోన్ నంబర్ నుంచి కాల్ వచ్చి తనను ఆడుకుంటాడు. కానీ వాడెవడు, నాతో ఎందుకు ఇలా చేస్తున్నాడు అని తెలుసుకోవడానికి చాలా టైం పట్టుద్ది. ఎప్పుడో చిన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగిన దానిలో భాగంగా హీరో తన ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ని ఇబ్బందుల్లో పడేస్తాడు. ఆ హ్యాకర్ తన ఫోన్ని, ల్యాప్టాప్ని, తను ఎటు వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ప్రస్తుతం ఎక్కడున్నాడు, మళ్ళీ ఎక్కడికి వెళ్తాడు, ఎవ్రీథింగ్ హ్యాకర్ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఇదంతా ఎలా జరిగింది అనేది తెరపైన చూడాలి. ఈ చూసినంతసేపు మనం ఒక థ్రిల్ని ఫీల్ అవుతాం. సో ఫ్రెండ్స్, ఈ మూవీ నాకైతే నచ్చింది. మీరు కనుక ఈ మూవీ చూసినట్టయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.